వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. నేను గత కొద్ది రోజులుగా అవార్డ్స్ గురించి వీడియోస్ మీకు అందిస్తున్నాను. సో, ఆ అవార్డ్స్ అన్నీ పూర్తయిపోయే స్టేజ్‌లో ఉన్నాం మనం. సో, ఈ స్పోర్ట్స్ అవార్డ్స్‌లో కూడా అదర్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో, ముఖ్యంగా మనకు అర్జున అవార్డ్ ఇస్తారు. మనకిది 1961లో స్టార్ట్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఇస్తారు. దీనికి 15 లాక్స్ ప్రైజ్ మనీ, బ్రాంజ్ స్టాచ్యూట్ ఆఫ్ అర్జున, నెక్స్ట్ స్క్రోల్. సో, ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో, స్క్రోల్ అంటే మామూలుగా ఒక చిన్న రౌండ్ లాగా ఉంటుంది కదా! సో, అదనమాట. అదర్ ఫ్యాక్ట్స్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ గివెన్ టు ద ప్లేయర్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ ఫ్రమ్ 2001. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఆన్ డిసిప్లిన్స్. అయితే 2001 నుంచి కేవలం వాళ్ళు చెప్పిన డిసిప్లిన్స్‌లో వారికి మాత్రమే అవార్డ్ ఇస్తున్నారనమాట. సో, ఒలింపిక్స్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఇండిజినస్ గేమ్స్, స్పోర్ట్స్ ఫర్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ అవార్డ్ అనేది ఇస్తున్నారు. ఈ అవార్డ్ పేరేంటి? అర్జున అవార్డ్. నెక్స్ట్ అవార్డ్ విషయానికి వస్తే మనకు ద్రోణాచార్య అవార్డు ఉంది. ఇది 1985లో స్టార్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు దీన్ని ఇస్తున్నారు. దీనికి 15 లాక్స్ అమౌంట్ ప్లస్ బ్రాంజ్ మెడల్ వస్తుంది. గివెన్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అనమాట. ఎవరైతే కోచెస్ ఉన్నారో ఆ కోచెస్కి అవార్డు లభిస్తుంది. సో, ఇది ఆడిన వారికి కాదు, కోచ్ అంటే వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళకి అవార్డు లభిస్తుంది, ద్రోణాచార్య అవార్డు అని. నెక్స్ట్‌ది ధ్యాన్ చంద్ అవార్డు 2002లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. 15 లక్షల ప్రైజ్ మనీ. దిస్ అవార్డ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద లెజెండరీ ఇండియన్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్. ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. సో, ఈ అవార్డు లభిస్తుంది. తర్వాత ఈ యొక్క సికే నాయుడు అవార్డు అనేది ఇది 94లో స్టార్ట్ చేశారు. బీసీసీఐ స్టార్ట్ చేసింది. 25 లాక్స్ ప్రైజ్ మనీ గివెన్ టు ద బెస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్ అండ్ డొమెస్టిక్ క్రికెటర్స్ ఆఫ్ ద పాస్ట్ ఇయర్. టిల్ నౌ 85 క్రికెటర్స్ రిసీవ్డ్ దిస్ అవార్డ్. ఇక నెక్స్ట్ సైన్స్ అవార్డ్స్ విషయానికి వస్తే మనకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అనేది ఒకటి ఉంది. ఇది 1958లో స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు చేస్తారు అంటే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఇస్తారనమాట అవార్డు ఇది. అండ్ మొత్తం 5 లాక్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. తర్వాత 65 సంవత్సరాల వరకు ప్రతి మంత్లీ 15,000 చొప్పున అమౌంట్ ఉంది ఇస్తారనమాట. సో, ఇది హైయెస్ట్ అవార్డ్ ఇన్ సైన్స్ ఫర్ సైన్స్ ఇన్ ఇండియా అండ్ అవార్డెడ్ ఫర్ నోటబుల్ అవుట్‌స్టాండింగ్ రీసెర్చ్ అండ్ అప్లైడ్ ఆర్ ఫండమెంటల్ ఇన్ బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెడిసిన్ అండ్ ఫిజిక్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్. సో, ఇది ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డాక్టర్ బిసి రాయ్ అవార్డ్. ఇది 1962లో స్టార్ట్ చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. 1 lakh ప్రైజ్ మనీ. అండ్ ఇది మనకు స్పోర్ట్స్మెన్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఇండియా. స్టేట్స్మెన్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ ఇండియా. మెడికల్ మ్యాన్ కమ్ స్టేట్స్మెన్, eminent medical person, eminent person in philosophy and arts, presented by President of India on 1st July, National Doctors Day and BC Roy's birthday. Next award, GD Birla 1991. GD Birla award 1991లో స్టార్ట్ చేశారు. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. 1.5 లాక్స్ ప్రైజ్ మనీ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఈ గురించి ఈ అవార్డుని ఇస్తారనమాట. నెక్స్ట్ హోమీ బాబా అవార్డ్ 1990లో స్టార్ట్ చేశారు అవార్డు ఇది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. 2.5 లాక్స్ ప్రైజ్ మనీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విషయంలో ఈ అవార్డు అన్నది ఇస్తారు. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ అవార్డ్ 1990 బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. నియర్లీ 5 లాక్స్ ప్రైజ్ మనీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ గురించి అవార్డు ఇస్తారనమాట. నెక్స్ట్ ధన్వంతరి అవార్డ్ 1971లో దీన్ని స్టార్ట్ చేశారు ధన్వంతరి ఫౌండేషన్ వారు. దీనికి కూడా 5 లాక్స్ ప్రైజ్ మనీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడికల్ సర్వీసెస్ వారికి అవార్డు లభిస్తుంది. నెక్స్ట్ కళింగ అవార్డ్
1952లో స్టార్ట్ చేశారు కళింగ ఫౌండేషన్ వారు. కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒడిషా వారు ప్లస్ యునెస్కో వాళ్ళు కూడా దీనికి పేరప్ అయ్యి అవార్డు అనేది ఇస్తారు. మొత్తం కలిపి $20,000 అనమాట. తర్వాత చాలా బిగ్ ప్రైజ్ మనీ ఇది. నెక్స్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ వారికి ఈ కళింగ అవార్డు అన్నది వాళ్ళకు వస్తుంది అనమాట. సో ఇది మనకు అదర్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అదర్ స్పోర్ట్స్ అవార్డ్స్ మరియు సైన్స్కి సంబంధించిన అవార్డ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.